హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న రాహుల్ అనే అబ్బాయి. ఒకరోజు అతను తన ఫ్రెండ్కి కాల్ చేయాలని నంబర్ డయల్ చేశాడు. కానీ ఒక డిజిట్ తప్పుగా టైప్ చేశాడు. అవతల ఫోన్ లిఫ్ట్ చేసిన అమ్మాయి, హలో, ఎవరు? రాహుల్, అరే సురేష్, ఎక్కడ ఉన్నావ్? అమ్మాయి, సురేష్ కాదు, మీరు తప్పు నంబర్ డయల్ చేశారు. రాహుల్ కంగారుపడి, సారీ, తప్పుగా డయల్ అయ్యింది. అమ్మాయి నవ్వుతూ, పర్లేదు, రోజులో కనీసం ఇద్దరు ఇలా కాల్ చేస్తారు. రాహుల్ కాల్ కట్ చేయాలనుకున్నాడు, కాని ఆమె నవ్వు అతన్ని ఆపేసింది. అయితే మీరు ఎవరు అని అడిగాడు. నేను స్నేహ. అలా మొదలైన మాట 5 నిమిషాలు, 10 నిమిషాలు, 30 నిమిషాలు అయింది. తప్పు కాల్, కాని సరైన కనెక్షన్. ఆ రోజు తర్వాత రాహుల్ ప్రతిరోజు స్నేహకి కాల్ చేయడం మొదలుపెట్టాడు. మొదట హలో, తర్వాత తిన్నావా, చివరికి నిన్ను మాట్లాడకపోతే రోజూ పూర్తవ్వడం లేదు. స్నేహ కూడా అదే ఫీల్ అయ్యేది. వాళ్ళు ఇంకా కలవలేదు, కాని ఆమెకు ఇష్టమైన కలర్, అతనికి ఇష్టమైన ఫుడ్, ఇద్దరికీ ఇష్టమైన సాంగ్ అన్నీ ఒకరికొకరు తెలుసు. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగేవారు, ఎప్పుడైనా కలిశారా? వాళ్ళు నవ్వుతూ, ఇంకా లేదు, కాని చాలా దగ్గరగా ఉన్నాం. ఒకరోజు స్నేహ చెప్పింది, రాహుల్, ఒకసారి కలుద్దామా? రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంది. ఇద్దరూ ఒక కాఫీ షాప్లో కలవాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ ముందే వెళ్లి కూర్చున్నాడు. ఎవరూ స్నేహో తెలియదు. అతను ఒక టేబుల్ దగ్గర కూర్చున్న అమ్మాయిని చూసి, ఎక్స్క్యూస్ మీ, మీరు స్నేహ? అమ్మాయి, లేదు, కాని నా పేరు కూడా స్నేహే. రాహుల్ షాక్ అయ్యాడు. అంతలో అసలు స్నేహ వెనక నుంచి వచ్చి, తప్పు నంబర్ మాత్రమే కాదు, తప్పు స్నేహ కూడా పట్టుకున్నాం. ఆ రోజు వాళ్ళు గంటల తరబడి మాట్లాడారు. ఫోన్లో మాట్లాడినట్టు కాకుండా. ఇప్పుడామె నవ్వు, అతని మాటలు ఇంకా అందంగా అనిపించాయి. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు రాహుల్ నెమ్మదిగా చెప్పాడు, స్నేహ, ఈ తప్పు కాల్ నా జీవితంలో సరైన నిర్ణయంగా మారింది. స్నేహ నవ్వుతూ, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఒకసారి చిన్న విషయంపై గొడవ జరిగింది. ఇద్దరూ ఒక వారం మాట్లాడలేదు. ఆ వారం వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ఒకరికొకరు ఎంత అవసరమో. రాహుల్ ఒకరోజు స్నేహ ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రుల్ని కలిశాడు. మీ కూతురితో నా పరిచయం ఒక తప్పు కాల్తో మొదలైంది, కాని నా ప్రేమ మాత్రం నిజం. కొన్ని నెలల తర్వాత వాళ్ళ పెళ్లి జరిగింది. పెళ్లి కార్డ్ మీద ఒక లైన్, తప్పు నంబర్, సరైన జీవితం. జీవితంలో జరిగే ప్రతి తప్పు కావాల్సిన అవసరం లేదు. కొన్ని తప్పులు మన జీవితాన్ని అందంగా మార్చేస్తాయి.